పిల్లలకు సంబంధించి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి. తన ప్రభుత్వం వచ్చింది జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి. ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి. ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ పెండింగ్, ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి 3 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోనూ, ఆ పిల్లాడి ఖాతాలోనూ, ఆ పాప ఖాతాల్లోనూ, ఇద్దరి జాయింట్ అకౌంట్లోనూ నేరుగా పడిపోయింది. ఈరోజు విద్యా దీవెన 3 క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్న పట్టించుకునే నాతుడు లేడు. వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అమ్మఒడి గాలికి ఎదిలేశారు. గోరుముద్దలో రోజుకొక మెనూ పెడుతూ పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమామ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తినలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేశారు. టోఫుల్ అన్నది 3వ తరగతి నుంచి పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో తర్ఫీదిచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే, ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది. పెన్షన్ ఇంటికే వచ్చేది, రేషన్ ఇంటికే వచ్చేది. ఈరోజు పెన్షన్ గాలి కొదిలేసినారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తూ ఉంది. ఈరోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కథ దేవుడెరుగు, వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది. ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది. వాలంటీర్లను మోసం చేసినారు. సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లతో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుప్పకూల్చారు. గవర్నెన్స్ లేదు, డోర్ డెలివరీ లేదు, స్కూళ్ళు బాగలేవు. స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు.